పిల్లలు గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ జిఎఫ్ఎల్ఎన్ అనే కార్యక్రమంలో భాగంగా 75 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా తెలుగు, గణితం, ఇంగ్లీష్లో ఉన్న ప్రాథమిక అంశాలను మరలా పునశ్చరణ చేయడానికి మనకు అవకాశం దొరికింది కదా. మనము పడవ, పనస అనే అక్షరాలతో కూడిన పదాలకు సంబంధించిన కృత్యాలతో ఉన్న పాఠాల్లో ఉన్న కృత్యాలను చేస్తూ ఈ అక్షరాలను నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం మేలుకొలుపు అనే పాఠం ద్వారా గా మరియు సున్నా గమ్ అనే ఈ అక్షరాలను మనం ఈరోజు నేర్చుకుందాం. 1వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 2వ పాఠం మేలుకొలుపు అనే పాఠంలోనికి వెళ్దామా? చూడండి పిల్లలు, ఇక్కడ మేలుకొలుపు అనే పాఠంలో ముందుగా మనం గమనిస్తే ఉదయాన్నే అందరూ తమ తమ పనులకు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కోడి కూస్తున్నట్లుగా, అందరూ పొలాలకు పనులకు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గంప కింద కోడి పెట్ట గుడ్డు పెట్టినట్లుగా, పిల్లలు ఆసక్తిగా చూస్తున్నట్లుగా, తల్లి చూపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనము తల్లి ఆవు తన బిడ్డను సాకుతున్నట్లుగా కూడా మనం ఈ చిత్రంలో గమనిస్తున్నాం. మేలుకొలుపు అనే పాఠంలో భాగంగా ముందుగా ఇచ్చిన ఈ గేయాన్ని మనం పాడుకుందామా? చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి, చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు, తెల్లవారొచ్చింది కోడి కూసింది, చూచేటి అక్కళ్ళు చూడరారమ్మా, గంప కింద కోడి గుడ్డు పెట్టింది, ఆడేటి పిల్లళ్ళు చూడరారమ్మా, ఆడేటి వారికి అచ్చావు పాలు, పాడేటి వారికి పాలమీగడలు, చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి, చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం మేలుకొలుపు అనే పాఠంలో భాగంగా ముందుగా ఇచ్చిన చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి అనే గేయాన్ని పాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ గేయంలో ఈ పాఠంలో మనం నేర్చుకోవలసిన గా మరియు సున్నా కలిగిన పదాలను గుర్తిద్దామా? సున్నా కలిగిన పదాలు కూసింది, వచ్చింది, చంద్రుడు, కింద, గంప, పెట్టింది ఇలాంటి పదాలను మనం గమనిస్తున్నాం. అలాగే గా కలిగిన పదాలను గుర్తిద్దామా? గంప అనే పదాన్ని మనం గుర్తించాం. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఉన్న సన్నివేశంలో ఒక పండ్ల వ్యాపారి తోపుడు బండి మీద పండ్లన్నీ తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు, ఈ తోపుడు బండి మీద పండ్లన్నీ కూరగాయలు గట్ట ఎందులో కూర్చబడి ఉన్నాయి? గంపల్లో ఉన్నాయి, బుట్టల్లో ఉన్నాయి. గమనించారా పిల్లలు? తల్లి వాటి యొక్క రేట్లను అడుగుతున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఒక తల్లి ఒక బుట్టలో పండ్లన్నీ తీసుకెళ్తున్నట్లుగా చూస్తున్నాం. గంప, గంప అనే పదాన్ని నేర్చుకున్నాం. పిల్లలు, ఇక్కడ జరిగిన సందర్భాన్ని వాక్యాన్ని చదువుదాం. గంప కింద కోడి ఉంది, గంప కింద కోడి గుడ్డు పెట్టింది. గంప అనే పదాన్ని గుర్తిద్దామా? గంప, గంప. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన చిత్రంలో ఉన్న దాని పేరేంటి? గంప. గా పక్కన సున్నా పెట్టినప్పుడు గమ్ అని చదవాలి. గంప, గంప. ఏ అక్షరం పక్కనైనా సున్నా పెట్టినప్పుడు అని ఉచ్చరించాలి. పా పక్కన సున్నా పెట్టినప్పుడు పం, గా పక్కన సున్నా పెట్టినప్పుడు గమ్. అదేవిధంగా టా పక్కన సున్నా పెడితే టమ్, అదేవిధంగా తా పక్కన సున్నా పెడితే తం, నా పక్కన సున్నా పెడితే నమ్. ఈ విధంగా సున్నా పెట్టిన ప్రతిసారి అని పలకాలి. మనం అచ్చులు పలికినప్పుడు అహా అంటాం కదా. ఆ అనే శబ్దం సున్నా
చేరినప్పుడు మనం పలకాలి. ఇప్పుడు గంప, గ, సున్నా, ప ఈ 3 అక్షరాలను మనం అక్షరమాలలో గుర్తిద్దామా? ఓకే పిల్లలు, అక్షరమాలలో మనం ముందుగా గ అనే అక్షరాన్ని గుర్తిద్దామా? హల్లుల్లో గా మరియు ప అనే అక్షరాన్ని గుర్తిద్దాం. మరియు సున్నా విసర్గలు అనగా అహాల్లో ఉన్న ఈ అక్షరాన్ని చూడండి పిల్లలు. మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, సున్నా చేరినప్పుడు దానిని అని ఉచ్చరించాలి. గా పక్కన సున్నా చేరినప్పుడు మనం గమ్ అని పలికాము. అది మన సున్నా యొక్క శబ్దము. గంప. రాయండి పిల్లలు, గంప. పిల్లలు, ఇక్కడ అక్షరాలకు ఇచ్చిన అంకెల క్రమాన్ని బట్టి సమాధానాలు చెప్పండి. మొదటి అక్షరం 1వ అక్షరం గా, 2వ అక్షరం సున్నా. 1, 2 అక్షరాలను కలిపినప్పుడు గా పక్కన సున్నా పెడితే గమ్. 1, 2, 3 అక్షరాలను చదివితే గా, సున్నా, ప. ఇప్పుడు గా పక్కన సున్నా చేరింది కాబట్టి గమ్ ప, గంప అని చదవాలి. 1, 6, 3 అక్షరాలను చేర్చి రాయండి. గా, 6వ అక్షరం డ, 3వ అక్షరం ప, గడప. 3, 2, 6, 1 అక్షరాలను రాద్దాం. 3వ అక్షరం ప, 2వ అక్షరం సున్నా, 6వ అక్షరం డ, 1వ అక్షరం గా, పండగ. పిల్లలు, ఇప్పుడు మనం గాతో మొదలయ్యే అక్షరాలను మరియు సున్నా చేరిన అక్షరాలను, పా కలిగిన అక్షరాలను మనం నేర్చుకుందామా? గంట, గంగాలం, పంజరం, పందిరి. కింది పదాలను కూడా మనం చదువుకుందాం. గా కలిగిన గా అనే అక్షరాన్ని గుర్తిద్దాం. నగా, పగా, గంప, వంగ. వనంలో గాలేదు, గడగడ. ఇక్కడ 2 గాలు ఉన్నాయి పిల్లలు. నవనవ, గసగస. ఇక్కడ కూడా 2 గాలు మనం చూస్తున్నాం. పండడం, ఇందులో గాలేదు. వండడం, ఇందులో కూడా గాలేదు. వంగడం, ఇందులో మనం గా అక్షరాన్ని గుర్తించాం. పిల్లలు, ఇప్పుడు మనం గంప అనే పదాన్ని దిద్దుదామా? గా, గా పక్కన సున్నా పెడితే గం ప, గంప. మరలా ఇంకొకసారి రాద్దాం పిల్లలు. గా, గం, ప, గంప. ఇదే విధంగా మీరు కూడా రాయండి పిల్లలు. గంప, గంప. ఓకే పిల్లలు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన అక్షరాలను మనం చూస్తున్నాం కదా, ఈ అక్షరాలతో ఏర్పడే అర్థవంతమైన పదాలను తయారు చేద్దామా? పడవ, పడవ. అదేవిధంగా పనస, పనస, పనస. తర్వాత పదం సున్నా పెడితే సం, త, సంత. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం మేలుకొలుపు అనే పాఠానికి సంబంధించిన సాధన పత్రాలు అంటే వర్క్ బుక్లో ఉన్న కృత్యాలను కూడా చేద్దాం. ముందుగా ఇక్కడ మనం కోడి చిత్రాన్ని చూస్తున్నాం. ఈ కోడి చిత్రానికి మీరు చక్కని రంగులు వేయండి.
పిల్లలు, ఇక్కడ ఇచ్చిన అక్షరాల బుట్టలో ఏ అక్షరాన్ని ఆ అక్షరాల బుట్టలో చేరుద్దామా? ఈ మొదటి బుట్ట పేరు గమ్. అంటే గమ్ కలిగిన అక్షరాలన్నీ గమ్ అక్షరాల బుట్టలో వేద్దాం. తర్వాత బుట్ట పేరు పా. పా అనే అక్షరాలను తీసుకొచ్చి పా అక్షరాల బుట్టలో వేద్దాం. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన చిత్రాల ఆధారంగా మొదటి చిత్రం పేరు గంట. గంటలో మనం గమ్ అనే దాన్ని గుర్తిద్దాం. పలక. పలకలో మనం పా అనే అక్షరాన్ని గుర్తిద్దాం. గుర్తించిన అక్షరాలను పక్కన ఉన్న గల్లలో రాద్దాం. గంప, గంప. పిల్లలు, అదేవిధంగా ఇక్కడ కింద ప్రతి పాఠంలోనూ వచ్చే కృత్యము గ, సున్నా, ప. ఈ 3 అక్షరాలకు 3 రకాల రంగులను ఇద్దామా? గా అనే అక్షరానికి నలుపు రంగునిద్దాము. అదేవిధంగా సున్నాకి నీలం రంగును ఇద్దాము. పా అనే అక్షరానికి ఎర్రని రంగును ఇద్దాము. పిల్లలు, ఇక్కడ చిత్రాలను చూశారు కదా, ఆ చిత్రాల ఆధారంగా వాటి పేర్లతో మనం జత చేద్దామా? ముందుగా ఇక్కడ మనం బంగారపు నగలను చూస్తున్నాం. అంటే నగ, నగతో జత చేసాం. తర్వాత ఇది బుట్ట. బుట్టని మనం గంప అంటున్నాం. గంప, గంపతో జత చేసాం. ఇక చివరిగా ఒక కొబ్బరి సగం చూస్తున్నాం. కొబ్బరికాయలో సగం. అందుకే మనం సగం అనే పదానికి జత చేశాం. పిల్లలు, ఇక్కడ కోడిపిల్ల గంపలోకి చేరటానికి చూస్తుంది. ఆ గంపలోనికి చేరటానికి గంప అనే పదంతో ఏర్పడిన దారిలో మనం దారి చూపిద్దామా? చూడండి. గంప, 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 గంప. ఈ విధంగా మనం కోడిపిల్లకి దారి చూపించాం, గంపకు చేర్చాం. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన పదాల్లో వేరుగా ఉన్న పదాన్ని గుర్తిద్దామా? గంగ, గంగ, గంగ. కానీ ఈ పదాన్ని చూడండి పిల్లలు, గంప అని ఉంది. ఆ గుర్తించిన పదాన్ని రాయండి. గంప. ఇక్కడ చూడండి పిల్లలు, వంగ, వంగ, వంగ. కానీ ఈ పదం సగం అని ఉంది. సగం అనే దాన్ని రాద్దాం. సగం. తర్వాత 3 అక్షరాలు పగడం, పగడం, పగడం. కానీ ఈ పదాన్ని చూడండి పిల్లలు, నగ అని ఉంది. అందుకని మనం నగ అని గుర్తించి రాద్దాము. తర్వాత ఇక్కడ ఇచ్చిన 2 అక్షరాల జతల్లో ఒకే రకమైన అక్షరానికి ఒకే రంగును వేద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, గంప. ఇక్కడ కూడా గంప అని ఉంది. ఒకే రంగును ఇచ్చాము. తర్వాత సగం. సగం అనే పదాన్ని 2 వైపులా చూస్తున్నాం. సగం, సగం. ఇక్కడితో మనం ఈ కృత్యాన్ని పూర్తి చేశాం. పిల్లలు, ఇచ్చిన పదాల ఆధారంగా కింద ఇచ్చిన గీతల్లో ఈ విధంగా అవే పదాలను మరలా చదువుతూ రాయండి. నగ, గంప. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన కృత్యంలో చిత్రాలకు ఇచ్చిన నెంబర్ల ఆధారంగా వాటి పేర్లను రాద్దామా? మొదటి చిత్రం గంప. నిలువు గలలో గం ప. రెండో చిత్రం పడవ. అడ్డగలలో 2 ప డ వ, పడవ. మూడో చిత్రం వడ. నిలువుగల్లు వ డ, వడ. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన చిత్రాల్లో వేరుగా ఉన్న చిత్రాన్ని గమనిద్దాం. ఇక్కడ బుట్ట అనే చిత్రం గంప. గంప వేరుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం నగ. నగ వేరుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మూడో దాంట్లో పడవ వేరుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ గుర్తించిన చిత్రాల పేర్లను రాయండి.
పిల్లలు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మిగిలిన అక్షరాలను రాద్దామా? గ డ ప గడప, గడగడ, గసగస. తర్వాత ఇక్కడ వ అనే అక్షరం తర్వాత మిగతా అక్షరాలను రాయాలి. వడ, వనం, వస. ఈ విధంగా మనం పదాలను ఏర్పరిచాం. తర్వాత ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ఖాళీలలో ఈ చిత్రం పేరు రాయండి పిల్లలు. మొదటి చిత్రంలో గంప, గంపలో యాపిల్స్ ఉన్నాయి. పూజిత పనస తొనలు తింటున్నది. పనస. పిల్లలు గల్లలో ఇచ్చిన అక్షరాలతో పదాలను తయారు చేద్దామా? ముందుగా గ డ ప గడప, గడప. గా పక్కన సున్నా పెడితే గం, గంప. తర్వాత గా పక్కన సున్నా పెడితే గం, మరలా గ, గంగా. తర్వాత డ పడవ, పడవ. తర్వాత ప న స. మనం ఏర్పరిచే పదాల యొక్క అక్షరాలు ఈ గళ్ళల్లో ఉన్నాయి. పనస. తర్వాత నగ, నగ. తర్వాత వా పక్కన సున్నా పెడితే వం, వంగ, వంగ. తర్వాత పా పక్కన నా పెడితే పన. అదేవిధంగా పా పక్కన సా పెడితే పస. ఈ విధంగా మనం ఇచ్చిన అక్షరాలతో అర్థవంతమైన పదాలను తయారు చేశాం. మీరు కూడా మీ పలకల మీద ఈ పదాలను ప్రాక్టీస్ చేయండి. పిల్లలు పైన ఇచ్చిన పదాల ఆధారంగా కింద ఇచ్చిన గీతల్లో కూడా అవే పదాలను చదువుతూ రాయండి. మొదటి పదం గంప, రెండవది గడప, మూడవది గడగడ. పిల్లలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న అక్షరాలను ఒకసారి గుర్తు తెచ్చుకుని రాద్దామా? మొదటిగా మనం ప డ వ అనే అక్షరాలను నేర్చుకున్నాం. తర్వాత న స అనే అక్షరాలను నేర్చుకున్నాం. ఇప్పుడు గం ప అనే అక్షరాలను నేర్చుకున్నాం. ఈ అక్షరాలతో ఏర్పడే అర్థవంతమైన పదాలను రాద్దామా? పడవ, పనస, గంప, వడ, వంగ, పన, పస, గసగస. ఈ విధంగా మనం అర్థవంతమైన పదాలను కూడా తయారు చేశాం. మీరు కూడా ఈ పదాలను పలకలపై రాసి ప్రాక్టీస్ చేయండి. పిల్లలు ఈ పాఠం ముగించే ముందు గం మరియు ప అనే అక్షరాలతో ఏర్పడిన పదాలను ఒకసారి మరలా మనం చూద్దామా? గంట, గంగాలం, పంజరం, పందిరి. ఒకసారి ఈ అక్షరాలను మనం పలకలపై రాద్దామా? ఓకే పిల్లలు, పలకలపై మనం ఇప్పటివరకు నేర్చుకున్న పదాలను ఒకసారి రాద్దాం. పడవ, పనస, గంప, వడ, వంగ, గంగ, పన లాంటి
పదాలను మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. పిల్లలు ఈ పదాలను మీరు కూడా పలకల మీద రాసి ప్రాక్టీస్ చేయండి.